తెలంగాణలో భూభారతి పోర్టల్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. 1 కోటి మంది ఒకేసారి లాగిన్ చేసినా తట్టుకునేలాగా సర్వర్ రూపొందించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అందరికీ అర్థమయ్యేలా సరళంగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చింది సర్కార్. పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాల్లో ముందుగా అమలు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించాక పోర్టల్ అప్డేట్ చేయబోతున్నారు. ఎన్నికల వేళ ఇచ్చినటువంటి హామీల అమల్లో భాగంగా ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి రెవెన్యూ చట్టం చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ పోర్టల్పై క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించేలా అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పోర్టల్పై అవగాహన కల్పించేందుకు అన్ని రైతుల మండలాల్లో సదస్సులు నిర్వహించబోతున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి భూమికి సరిహద్దులు నిర్ణయించి కార్డు ఇస్తామన్నారు. అందులో భూమికి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయని అన్నారు. వివాదాలకు తావు లేకుండా చట్టాన్ని బలోపేతం చేసుకుందామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కార్డు ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈరోజు ఆధార్ కార్డు తీసుకొచ్చినాం. ఈరోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం. ఆధారం మనిషికి ఎట్లా గుర్తింపో భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం. ఇంత సాంకేతిక విప్లవం ఉన్నప్పుడు అదో పెద్ద సమస్యనా? ప్రతి భూమిని మెజర్మెంట్ చేసి సరిహద్దులు నిర్ణయించి ఇండ్ల ప్లాట్లకు చేస్తలేమా? ఇండ్ల ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు భూమి కొలతలతో పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకోగలిగినప్పుడు వ్యవసాయ భూమిని కూడా పక్కాగా కొలిసి దానికి సరిహద్దులు నిర్ణయించడం పెద్ద సమస్యనా? మన అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కాగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా మన చట్టాన్ని బలోపేతం భూభారతి చట్టం ద్వారా అసైన్మెంట్ కమిటీలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అనాదిగా భూములు దున్నుతున్న వారికి అర్హత ప్రకారం పట్టాలిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి పని ప్రజల కోసమే అన్నారు భట్టి విక్రమార్క. ద్వారా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ద్వారా తిరిగి అసైన్మెంట్ కమిటీస్ని పునరుద్ధరిస్తున్నాం. ఎక్కడెక్కడైతే అనాదిగా భూములపైన దున్నుకుంటూ బతుకుతా ఉన్నారో ఆ బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ పట్టాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ భూ పంపిణీ కానీ తీసుకొచ్చే ఈ చట్టాలు కానీ ప్రతి పని ప్రజల కోసమే అంకితం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం